వేదికపైకి రావాల్సిందిగా సవినయంగా సావిత్రి గారి కూతురైన శ్రీమతి విజయ చాముండేశ్వరి గారిని, అలాగే అల్లుడు గారైన శ్రీ గోవిందరావు గారిని సవినయంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. స్వాగతం, సుస్వాగతం అండి. మనందరినీ చక్కగా నవ్విస్తూ అలాగే చాలా ఎక్కువగా ఏడిపించిన మన హాస్య బ్రహ్మ పద్మశ్రీ బ్రహ్మానందం గారు స్వాగతం, సుస్వాగతం, ఘన స్వాగతం. నిర్మాత, నటులు, అలాగే పాలిటిక్స్ లో కూడా తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్న శ్రీ మురళీమోహన్ గారిని సవినయంగా ఆహ్వానం పలుకుతున్నాం. మురళీమోహన్ గారు స్వాగతం అండి. జయసుధ గారు చక్కటి నటి, అలాగే పొలిటికల్ గా కూడా ఆవిడకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. జయసుధ గారు నమస్కారం, స్వాగతం, సుస్వాగతం. రచయితగా భరణి, నటుడిగా భరణి, అలాగే దర్శకులుగా కూడా భరణి, శివుడి నాదంతో భరణి, తన్నికెళ్ల భరణి గారు స్వాగతం. నిర్మాతగా గీతా ఆర్ట్స్ అని స్థాపించి అల్లు రామలింగయ్య గారి అబ్బాయి అనిపించుకోవడమే కాకుండా నేడు అల్లు అర్జున్ గారి నాన్నగారు అని అనిపించుకునే స్థాయికి ఎదిగి, ఇప్పుడు మామూలుగా చెప్పాలంటే మనం పిల్లల్ని ఎదుగుతుంటే చూసి చాలా మురిసిపోతూ ఉంటారు పెద్దవాళ్ళు. అలా పుత్రోత్సాహంతో వెలిగిపోతున్న మన అల్లు అరవింద్ గారు స్వాగతం, సుస్వాగతం. అలాగే ఈ పుస్తకాన్ని రాసి ఇవాళ మనందరికీ అందిస్తున్న శ్రీ సంజయ్ కిషోర్ గారు స్వాగతం, సుస్వాగతం అండి. ఇంత అద్భుతమైన కార్యక్రమం ఇవాళ జరగడానికి చాలా సింపుల్ కారణం. మనకు తెలిసిన సావిత్రి క్లాసిక్స్ 120 గారికి అమ్మ గురించి ఇంకా మనం సినిమాలు తీస్తున్నాం, అమ్మ గురించి ఇంకా మనం చెప్పుకుంటున్నాం, మహానటి సావిత్రి గారి గురించి ఇంత గొప్పగా చెప్పుకుంటున్నాం. ఆవిడ ఇంతలా జీవిస్తోందంటే ఆవిడ గురించి రాయాలి అనే ఒక సదుద్దేశంతో ఈ పుస్తకానికి ఆవిడ ఆరంగేట్రం చేశారు. దానికి తప్పకుండా ఈ పుస్తకం చేద్దామని మన సంజయ్ కిషోర్ గారు దీన్ని రచించడం జరిగింది. కావున రచయిత అయిన సంజయ్ కిషోర్ అన్నట్లు అలా అనిపించి అప్పటి నుంచి అట్రాక్ట్ అయ్యి అసలు నేను రాయగలను, నేను ఇన్ని పనులు చేయగలను, అంటే ఆర్ట్ ఫీల్డ్ లో నేను ఇంతవరకు ఇన్ని పనులు చేయగలను అని నాకు తెలియజేసిన వ్యక్తి కూడా సావిత్రి గారు. వారి మీద అభిమానంతో స్టార్ట్ చేసిందే. నేను చాలా మంది ఇక్కడ పెద్దలకి నా కళా ప్రయాణం తెలుసు. మొత్తానికి 47 మూవీస్ మీద ఆ బుక్ లో పెట్టి సావిత్రి క్లాసిక్స్ అన్న బుక్ తయారు చేయడం జరిగింది. ఇంకా చాలా దానికి సంబంధించిన రేర్ ఫోటోగ్రాఫ్స్, చాలా సినిమాలు నా దగ్గర ఫోటోగ్రాఫ్స్ లేవు, అవన్నీ ఎక్కడెక్కడో ఊళ్ళు తిరిగి అవన్నీ సేకరించడం జరిగింది. సో ఏది ఏమైనా బుక్ సావిత్రి గారి కుమార్తె విజయ చాముండేశ్వరి గారు నన్ను అడగటం అంటే సావిత్రి గారే నన్ను అడిగినంత ఫీలింగ్ వచ్చింది. అంటే నువ్వు రాయి, ఎందుకంటే సావిత్రి గారి ఫ్యాన్ అంటే నేను ఫ్యాన్ అని చెప్పలేను, పిచ్చి కొంచెం ఎక్కువ భక్తి. ఆవిడ మీద నేను 18 years కంటిన్యూస్ గా సావిత్రి ఫోటో ఎగ్జిబిషన్స్ హైదరాబాద్ లో పెట్టా. అటెండ్ అయిన వాళ్ళకి తెలుసు. 18 years కంటిన్యూస్ గా పెట్టా. అలాగే ప్రతి ఇయర్ జయంతి వర్ధంతులు నిర్వహించా. ఆవిడ మీద డాక్యుమెంటరీ తీసా. నాకున్న అభిమానం అంతా నేను చూపించాను. అందుకనే ఒకవేళ అని అడిగా. సరే మీరు అన్నారు కాదు నీ బుక్స్ అన్ని చూస్తున్నా, 4 పాయింట్లు అనుకుంటా ఆ రోజు బాగా చెప్పారు చాముండేశ్వర్ గారు. ఒకటి, నీకు తెలుగు సినిమా మీద చాలా నాలెడ్జ్ ఉంది. 2, నీ దగ్గర మెటీరియల్ అంటే తెలుగు సినిమాకి సంబంధించిన ఎంత మెటీరియల్ ఉందో నాకు తెలుసు. 3, ఇవన్నీ ఉండటమే కాదు చక్కగా రాయగలవు. 4, ఎన్నిటితో పాటు ఒక పుస్తకం చేయాలంటే దాన్ని ఎలా డిజైన్ చేయాలి, సావిత్రి గారిని ఎలా ప్రజెంట్ చేయాలి అంటే ఆ లెవెల్లోనే ఉంటుంది ఆ బుక్ కూడా. సో ప్రజెంటేషన్ స్కిల్స్ కూడా ఉన్నాయి. ఎన్నిటితో పాటు సావిత్రి అంటే అమ్మ అంటే నీకు బాగా పిచ్చి. సో ఎన్నిటి కలిపి నువ్వు రాస్తే ఇది కరెక్ట్ అని అనేసరికి చాలా ఆనందంగా పొంగిపోయి నేను ఆ పుస్తకం రాయటం బిగిన్ చేశానండి. చేసి మొత్తానికి సక్సెస్ఫుల్ కంప్లీట్ చేసిన మా పక్కన పెట్టి ఉంచాను. ఎందుకంటే ఇది ఎవరు చేయాలి, మాకు చిరంజీవి గారు. ఆఫ్ కోర్స్ వారి సినిమాలు చూస్తూ పెరిగాం. ఇప్పటికీ నేను ఒక నిజం చెప్తానండి, చిరంజీవి గారు కొత్త సినిమా ఎప్పుడు వస్తుంది అని, అంటే ఒక కొత్త సినిమా కోసం వెయిట్ చేసేది నేను ఒక చిరంజీవి గారి సినిమానే.
కుశలత్వం భావితరాలకు ఆదర్శం. ఆమె కళ్ళు కోట్ల భావాలకు పుట్టిల్లు. వెండితెర సామ్రాజ్ఞిగా, ప్రేక్షకుల హృదయ సీమలో మహారాజ్ఞిగా ముద్రవేసిన ఆ అభినేత్రి సావిత్రి. తెలుగు సినీ వినీలాకాశంలో మకుటాయమానంగా వెలిగిన ఆ మహానటి సినీ ప్రస్థానం భవిష్యత్ తరాలకు దిక్సూచి. అమ్మ నాకు చిన్నప్పటి నుంచి దాన ధర్మాలు చేయటం చూశాను కాబట్టి అది మాలో కూడా కొంచెం ఉంది. అయితే లెక్కగా అమ్మలాగా ఎక్కడ పడితే అక్కడికి చేయకుండా కొంచెం లెక్కగా, కొంచెం కంట్రోల్ తో మనకి ఎంత కుదురుతుందో అంత చేస్తూనే ఉంటాను. అక్కడక్కడ హబీబుల్లా రోడ్ లో అమ్మ ఇంటి పక్కన ఒక ఆర్ఫనేజ్ ఉండేది, బాలమందిర్ అని, అక్కడికి ఇచ్చేదాన్ని. గురుద్వారా ఉంది అక్కడ, వాళ్ళ మెడికల్ దీనిలో ఫ్రీగా మెడిసిన్స్ ఇస్తుంటారు, అక్కడ డొనేట్ చేస్తున్నాను. అమ్మ కట్టించిన స్కూల్ ఉంది వడ్డివారిపాలెంలో. స్కూల్సే లేవు అది పెట్టినప్పుడు. మామయ్య అమ్మ దగ్గరికి వెళ్ళి ఇలా స్కూల్ పెట్టాలనుకుంటున్నాం అన్నప్పుడు అమ్మ ఇచ్చిన డొనేషన్ తో కట్టిన స్కూల్ అది. ఆ కాలంలో అప్పుడు 25,000 అనమాట. అది ఇప్పుడు అందులో చదువుకుని సైంటిస్ట్ అయిన వాళ్ళు, డాక్టర్స్ అయిన వాళ్ళు, ఇంజనీర్స్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. గుంటూరు జిల్లాలోని మారుమూల గ్రామంలో ఓ సామాన్య మధ్యతరగతి కుటుంబంలో జన్మించి చలన చిత్రసీమలో మణిమకుటమై నిలిచింది సావిత్రి. నటన ఆమె ఆభరణం, పాత్ర ఆమెకు ప్రాణం. సావిత్రి ఏ పాత్రలో నటించినా అది ఓ సజీవ దృశ్య కావ్యమై అలరిస్తుంది, ప్రేక్షకులను మరో లోకాన విహరింపజేస్తుంది. నాకు సావిత్రి గారు అంటే చాలా చాలా ఇష్టం. ఫస్ట్ టైం ఆవిడతో ఎదురుగుండా కూర్చొని వెళ్ళి కళ్ళకి దండం పెట్టి అంటే చాలా ఇష్టం అండి నాకు. మిమ్మల్ని చూడగలగటమే అదృష్టంగా అనుకుంటాను నేను. అలాంటిది మీతో కలిపి యాక్ట్ చేయడం, మీరు నాకు అమ్మగా నటించడం చాలా సంతోషంగా ఉంది. అంటే నీ సినిమాలు కూడా కొన్ని చూశాను బాబు, బాగా చేస్తాం, నువ్వు జాగ్రత్తగా చేసుకోవాలి అని చెప్పి ఆవిడ మెట్ల నుంచి దిగుతూ మొదటి డైలాగ్ చెప్పి ఆ గ్యాప్ తీసుకుని ఆ గ్యాప్లో ఒక బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్ ఇచ్చి మళ్ళీ డైలాగ్ అది చూడగానే అనిపిస్తుంది. అది మహానటి అంటే డైలాగ్ ఊరికే చెప్పుకుంటా వెళ్ళిపోతే డైలాగ్ చెప్పడం పెద్ద కాదు, ఆ ఫేస్లో ఎక్స్ప్రెషన్ ఇస్తూ అది చూస్తే అబ్బా అనిపించింది అనమాట. వైవిధ్యమైన నట సౌకుమారత్వం కేవలం సావిత్రికి మాత్రమే సొంతం. అలిగిన వేళనే చూడాలి అంటూ కన్నుల వెన్నెలలు కురిపించిన, లాహిరి లాహిరి లాహిరిలో అంటూ జల విహారం చేయించిన, ఆకాశ వీధిలో అందాల జాబిలి అంటూ విను వీధి నా సరాగాల ఆలపించిన, నీకోసమే నే జీవించున్నది అంటూ ఓ కంట కన్నీరు మరుకంట భావోద్వేగపు మమతానురాగాల వెల్లువలను ఏకకాలంలో ప్రస్ఫుటింపజేసిన అది ఒక్క సావిత్రికే చెల్లింది. ఆమె పాత్రలను ధరించడం కాదు, పాత్రలే ఆమె నట విశ్వరూపంలో అలవోకగా ఒదిగిపోయాయి. వైవిధ్యమైన సావిత్రి నటన, హావభావాల ప్రదర్శనలో ఆమె చూపే విలక్షణత సావిత్రి ఉందంటే చాలు దిగ్గజ నటులు సైతం తమ నటనకు మరోసారి మెరుగులు దిద్దుకునేవారు. ఒక మహానటి ఎంతైనా రెమ్యూనరేషన్ తీసుకోగలిగిన ఆమె కేవలం మంచితనంతో, అంటే ఆమె దగ్గర రూపాయి లేకపోయినా ఎంజీఆర్ గారిది వేలం వేస్తే ఒక దండ, అప్పుడు శ్రీలంక అప్పుడు అంతకుముందు గొడవలు జరిగితే ఆ టైంలో ఆవిడ పాట పాడి ఆ డబ్బుల కోసం అప్పు చేసి కారు తాకట్టు పెట్టి డబ్బు తీసుకొచ్చి ఇచ్చింది. నటనే కాదు, సున్నితమైన సావిత్రి హృదయతత్వం కూడా ఆమెను మహానటిగా ఎదిగేలా చేసింది. వ్యక్తిత్వం మూర్తీభవించిన, మానవత్వం కలిగిన నిండైన రూపం. మహానటి సావిత్రి పేరెత్తగానే గుర్తొచ్చే పదాలివి. ఇండియా చైనా యుద్ధం జరుగుతున్న సమయంలో సినిమా షూటింగ్ కు వెళుతూ భారత్ నిర్వహిస్తున్న ఓ శిబిరంలోకి వెళ్లి తన ఒంటి మీద, తన కుమార్తె ఒంటి మీద ఉన్న బంగారు ఆభరణాలు, చేతిలో ఉన్న పైకాన్నంతటిని విరాళంగా ఇచ్చి వచ్చిన దాతృత్వశీలి సావిత్రి. అందుకే సినీ వినీలాకాశపు కీర్తి కిరీటంలో ఆమె ఆణిముత్యం.
మహాభాగ్యం. ఆ మహా తల్లితో ఉండడం చాలా విషయాలు, ఒక యాక్టర్గా, ఒక మనిషిగా చాలా చాలా ఇన్స్పిరేషనల్. ఎంత తట్టుకున్నారు అండ్ ఎవరిని చేయి చాచకుండా బతకాలి అన్నది, అందరికీ పెట్టాలి అన్నది, ఆల్వేస్ గివింగ్ ఇస్ బెటర్ దెన్ టేకింగ్. ఇలాంటి చూడండి, ఆవిడ వెళ్ళిపోయారు కానీ మహాతల్లి ఎన్ని విషయాలు చేశారు. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నానంటే కూడా మహాతల్లి. అభినవ చిత్రసీమకు సావిత్రి అలంకారం. ఆమె భౌతిక రూపం మన కళ్ళ ముందు లేకమా. మాయా బజార్, తోడికోడళ్ళు, మూగ మనసులు, రక్త సంబంధం, గుండమ్మ కథ, డాక్టర్ చక్రవర్తి, వెలుగు నీడలు, గోరింటాకు వంటి కొన్ని చిత్రాలు ఆమె నట వైభవానికి కొన్ని మత్సు తునకలు. బిఎన్ రెడ్డి గారు అంటారంట, ఏ యాంగిల్లో పెట్టినా అందమైంది ఆవిడ, కళ్ళ నీళ్ళు పెట్టుకున్నా ఏడిసినా అందంగా ఉంటుంది. చాలా కష్టం అండి సినిమాలో యాక్ట్ చేసేటప్పుడు. ఏడుస్తాం కదా, ఒక్కొక్క యాంగిల్లో మనం నవ్వినట్టు ఉంటది అని ఏడుస్తాం. దాన్ని ప్రాక్టీస్ చేసి ఏడ్చినట్టు కనబడాలి ప్రొఫైల్లో, పన్నిలా వెళ్ళకూడదు అనేది అద్దం ముందు కూర్చొని ప్రాక్టీస్ చేయడం పెద్ద గొప్ప. అయితే సావిత్రమ్మ మాత్రం మీరు ఒకటి నోటీస్ చేశారా, షీఈస్ నాట్ ఎ వెరీ వలప్షియస్ ఉమన్. చాలా సెక్సీగా డ్రెస్సులు గీసులు ఏమి ఉండవు, లావే అమ్మ. అవును, ఎంత ఉందిగా. అవును, ఎన్ని ఇట్ లాంచ్ మెనీ షిప్స్ అంటారు, అలాంటిది. ఆ కళ్ళు, ఆ కంఠం, మాట్లాడే విధం గొప్ప నటి. కేవలం అందం, అభినయం, చలాకీతనమే కాదు, ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఆమెకు మాత్రమే సొంతం. లెఫ్ట్ హ్యాండ్ రైటింగ్, హార్స్ రైడింగ్, చెస్, క్యారమ్స్, కార్ రేస్, ఇలా ఒకటేమిటి ప్రతి అంశంలోనూ సావిత్రిది ఒక ప్రత్యేకమైన ముద్ర. పగలే వెన్నెలగా జగతిని ఊయలుగా చేసి సినీ జగత్తును తన నట ప్రాభవంతో ఓలలాడించింది సావిత్రి. డబ్బు సంపాదనే కాదు, దానిని ధారాళంగా ఖర్చు చేయడంలోనూ ఆమె దిట్టే. 9 దశాబ్దాల తెలుగు చిత్రసీమలో మరుపురానటువంటి నటీనటులెందరో, అలాంటి వారిలో సావిత్రిది అగ్రస్థానం. சாவித்ரி அம்மா ஷார்ட் இன்னைக்கும் பேசப்பட்டது. பட் இப்போ இருக்கிற ஜெனரேஷனுக்கு கிளிசரில் இல்லாமல் அந்த கண்ணீர் விடுறதுங்கிறது ஒரு வியப்பா தெரியும். உங்ககிட்ட வந்த இன்ஸ்பிரேஷன் தம்மா. எனக்கு இது ரொம்ப ஜாலியாக இருப்பார், ஒரு ஹீரோ மாதிரி ஃபீலிங் இருக்காது. நான் எத்தனை குழந்தை, நான் குழந்தை வாங்க உட்காந்துக்கா, என்ன ஷையாக இருக்க. உங்கள் லைஃப் பார்ட்னராக கூடிய தான் நீங்கள் தேர்ந்தெடுத்திருக்கீங்க. ரொம்ப வருத்தமாக இருக்குது. நீங்கள் வேற ஒரு பார்ட்னரை தேர்ந்தெடுத்துருக்கலாம். நீங்கள் ஏமா உஷாராக இல்லாமல் போயிட்டீங்க. అతిరథ మహారథులైన మగ మహారాజుల చెంత అలనాటి కాలంలోనే టీవీగా నిలిచిన రాజసం సావిత్రికి మాత్రమే సొంతం. ప్రపంచ చలనచిత్ర రంగంలో ఆమెది ఒక ప్రత్యేకమైన పేజీ. సువర్ణాక్షరాలతో లిఖించిన ఆ పుటను తిరిగి రాయాలంటే సావిత్రి మళ్లీ పుట్టాలేమో, మరుజన్మలో తన కథకు తానే పాత్రధారిగా నిలవాలేమో. తెలుగు సినిమా ఉన్నంత కాలం సావిత్రి అందరి హృదయ స్పందనలలోనూ మహానటిగా అజరామరంగా నిలిచే ఉంటుంది. తెలుగు తెర వెలుగు కిరణమై ప్రకాశిస్తూనే ఉంటుంది. విశ్వ చిత్ర వేదికపై సంతకమై నిలిచిన కళా సరస్వతి సావిత్రి. ఆమె గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. I grew up with Savitri Amma. I am her sort of adopted son. I was her son even before her first daughter was born. ఆమె అందాన్ని పొగిడేందుకు మాటలు మకరందాలై నిలుస్తాయి. ఆ కళ్ళు పలికించే అభినయ గీతికలను వర్ణించేందుకు పదాలు పరవశించిపోతాయంటే అది ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఎందరో నటీమణులు ఉన్నారు, కానీ ఒక్కరే మహానటి. నాకు మాత్రమే దక్కిన అదృష్టం ఏంటంటే నా కెరీర్ కి పునాది వేసిన పునాదిరాడు చిత్రంలోనే వారితో కలిసి నటించడం జరిగింది. గ్లిజరిన్ లేకుండా కన్నీళ్లు కార్చగలిగే ఉత్తమ నటి, కళ్ళ కదలికతోనే హావభావాలు పలికించి తాను కదలకుండా కథనంతా నడిపించగలిగే మహానటి ఒక్క సావిత్రి గారు అనటంలో ఏమాత్రం అతిశయం. ఒక నటిగా, వ్యక్తిగా, అమ్మగా, స్ఫూర్తి ప్రదాతగా ఆ సావిత్రమ్మ ఈ చిరంజీవి మనసులో ఎప్పటికీ చిరంజీవి.